ఆ తర్వాత దశ దాటిపోయిన తర్వాత నేను ఏదో చేద్దాము అని మీరు అనుకున్నా చెయ్యలేరు. ఏమంటే యూత్ చాలా బైక్ మీద ఎంత వేగంగా వెళ్తుంటాడు, ఒక్కడికి ప్రాణభయం ఉండదండి. ఎలా మెలికలు తిప్పుతాడండి. ఉన్నదే 2 చక్రాలు, ఆ 2 చక్రాలు ఇటు ఉంచుతాడు, ఇటు ఉంచుతాడు, ఇటు ఉంచుతాడు, పావులాగా వెళ్తుంటాడండి. రోడ్డు తిన్నగా ఉంటాడు, తిన్నగా ఇలాగ వెళ్తాడు బండి మీద, ఇలా ఇలా చిగ్జాగ్ టైప్ లో వెళ్తుంటాడు. ఒక చక్రం మీద వెళ్తాడు, 2 చక్రాలు ఎందుకు ఇచ్చారు బండి? అందరికి ఒక చక్రం ఇవ్వచ్చు కదా అలాంటప్పుడు. ముందు చక్రం ఎందుకు వెళ్తున్నా పైకి పోవడానిగా? ఎందుకురా వేగం? అంటే నీకు ఇచ్చిన శరీరం విలువ నీకు తెలియదు. ఈ పాటలు ఏమైనా స్పేర్ పాటలు దొరుకుతాయి అనుకుంటున్నారేంటి? ఏమండి ఇక్కడ చేతులు అమ్మబడును, ఇక్కడ కాళ్ళు అమ్మబడును, ఇక్కడ అవయవాల గుండె, కాలేయము, ఏమంటే ఊపిరితిత్తులు అమ్మబడిన ఎక్కడైనా మార్కెట్ మీరు చూసారా? ప్రపంచంలో కొన్ని మన దేశంలో లేదు, అమెరికాలో ఉందనుకున్నారా? ఎక్కడ ఆరిన నేల మీద అవయవాలు అమ్మే చోట్లు లేవు. మరి ఎందుకు అంత ధైర్యంతో వెళ్ళిపోతున్నావు? కన్ను లొట్టపోయింది అనుకో, ఎవరితో కన్ను పీకి నీకు పెట్టాలి, అదే డొనేట్ చేస్తే. ఆడి ధర్మదాత కాబట్టి కన్ను ఇచ్చాడు, లేదంటే నువ్వు లొట్ట కన్ను వేసుకొని సింగిల్ కన్నుడిలా ఉంటావు ఎప్పుడును. అంటే ఇప్పుడు ప్రతి అవయవాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి చెప్పండి. ఇప్పుడు నీ శరీరంలో ప్రతి అవయవం దేవుడు చేసిన ఎంతో ప్రాముఖ్యమైనది. జాగ్రత్తగా భద్రంగా దాన్ని కాపాడుకోవాలి.